హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోస్టల్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇడ్లీ సాంబార్ అండి. కందిపప్పుతో పని లేకుండా శనగపిండితో ఇడ్లీ సాంబార్ అయితే చేస్తున్నాను ఈరోజు అయితే. ఇడ్లీలోకే కాకుండా దోశలకు కూడా ఈ సాంబార్ సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి. మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకోవాలి. శుభ్రంగా చింతపండు అయితే కడిగేసి నానబెట్టుకోండి. ఈ చింతపండు నానిన తర్వాత పిప్పిని రసాన్ని అయితే సపరేట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గిన్నె అయితే తీసుకున్న గిన్నెలోకి 2 స్పూన్ల వరకు శనగపిండి అయితే వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోయండి. పోసేసి ఎక్కడ ఉండలనేవి లేకోకుండా కలిపేయాలి. ఇస్కర్తో కలిపినట్లయితే మీకు ఈజీగా ఎక్కడ ఉండలనేవి ఉండవు, ఈజీ అవుతుంది కలపడం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక గిన్నెని అయితే పెట్టండి. సాంబార్ చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి అయితే ఒక 1/2 స్పూన్ వరకు మినపప్పు అయితే వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఆవాలు అయితే వేయాలి. అలాగే 4-5 ఎల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోండి. కచ్చాపచ్చ చితక కొట్టి ఎల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోండి. వీటిని కొద్దిసేపు అయితే చిటపట్లాడే వరకు ఆవాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అవుతూ ఉండగానే ఇందులోకి 1 కానీ 2 కానీ పచ్చిమిర్చి అయితే చీల్చి అయితే వేసుకోండి. నేనైతే స్పైసీగా ఉండే మిర్చి అండి ఒకటైతే వేస్తున్నాను. అలాగే ఒక ఎండుమిర్చి అయితే తుంచి అయితే వేసుకోవాలి. మీరు ఎక్కువగా వేసిన కారం అయితే వచ్చేస్తుందండి, చూసుకుని అయితే వేసుకోండి. మీ స్పైసీని బట్టి అయితే వేసుకోండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయనైతే ఇలా సన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టమోటాని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అయితే వేయాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకసారి అయితే కలిపేసి ఈ టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు అయితే కనీసం 1 నిమిషం పాటైనా మూత అయితే పెట్టేసి టమాటా ముక్కలను అయితే మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత అయితే మూత అయితే తీసి చూపిస్తున్నాను. చూడండి, టమాటా ముక్కలు మెత్తగా మగ్గాయో లేదో చూపిస్తాను ఒకసారి. మెత్తగా అయితే మగ్గిపోయాయండి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కారం అయితే వేసుకోండి. ఇలా కారం పసుపు వేసేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేయండి. ఇలా కలుపుతూ ఒక 1/2 నిమిషం పాటు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అయితే వాటర్ అయితే పోసేసుకోవడమే. మీరు ఎంత సాంబార్ కావాలనుకుంటున్నారో చూసుకుని అయితే వాటర్ పోసుకోండి. 2 నుంచి 3 గ్లాసుల వరకు అయితే వాటర్ అయితే పోసుకోవచ్చు. చూడండి, నేను తీసుకున్న గ్లాసు 2 గ్లాసులు అయితే పోస్తున్నాను. మీరు కావాలంటే 3 గ్లాసుల వరకు అయినా వాటర్ పోసుకోవచ్చు. అలాగే కలిపి పెట్టిన శనగపిండిని కూడా వేసేయాలి. శనగపిండి కూడా వేసేసిన తర్వాత రసం తీసి పెట్టిన చింతపండుని కూడా వేసేస్తున్నాను. పిప్పుని సపరేట్ చేసేసి చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాంబార్లోకి ఇంగువ వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. కొద్దిగా ఇంగువ అయితే వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలపండి. అలా కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే ఈ సాంబార్ని మరగనివ్వండి. ఇలా ఈ సాంబార్ కాగుతూ ఉండగానే సాంబార్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఈ సాంబార్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ సాంబార్ పొడేనండి. మా సాంబార్ పొడి అయితే వేయాలి కదా. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు సాంబార్ పొడి అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి అయితే మరలా కలపండి. ఇప్పుడే పులుపు కానీ అలాగే ఉప్పు కానీ ఏమైనా సరిపోనట్లయితే చూసుకుని అయితే వేసుకోండి. నాకైతే కరెక్ట్గా అయితే సరిపోయినాయండి. నేను వేసిన ఇంగ్రీడియంట్స్కి అయితే కరెక్ట్గా అయితే సరిపోయింది. చూడండి, ఇలా సాంబార్ మరుగుతుండగా ఇందులోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా కందిపప్పు ఉడికించవలసిన పని లేకుండా, కందిపప్పు లేకోకుండా శనగపిండితో అయితే సాంబార్ అయితే చేసేసుకోవచ్చు. ఈ సాంబార్ వచ్చేసి రైస్లోకి అయితే బాగోదండి, ఇడ్లీలోకి బాగుంటుంది. ఇడ్లీలోకి అలాగే దోశల్లోకైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ ఇడ్లీ సాంబార్ రెసిపీ మీకు నచ్చినట్లయితే
ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఈజీ రెసిపీస్ని మన అక్కి హోమ్ స్టైల్ కుకింగ్లో అయితే చూసేయండి.